నా బ్రతుకులో నేను చాలా ఫైటింగ్లు చేశాను. నా మీద చాలా మంది దాడులు చేయడానికి ప్రయత్నించారు. మొన్న కూడా జరిగాయి. ఏ రోజు నా కులం పేరుతో నాపై దాడి జరిగిందని ఒక్క కంప్లైంట్ నేను ఎప్పుడు రాయలేదండి. నేను ఎప్పుడు బాధితున్నా ఒప్పుకోలేదు. కానీ ఇలాంటి కుక్కలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఆ కులం కార్డును వాడి ఎవరి మీద మురుతాయండి. ఈడెంత, ఈడి బతుకెంత, ఈడి బొచ్చెంత. ఈ బొచ్చుగాడు వచ్చి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విదేశాలు పారిపోకపోతే నేను మీ పెక్కట్టు చేస్తానండి. మరి ఇలాంటి బొచ్చుగాళ్ళని ఏం చేయాలండి? ఒరే జాడా ప్రియుడు, నేను నీకు ఒక సవాల్ ఇసిరండి అప్పట్లో. ఈడు ఒకసారి ఏమన్నాడు ఏంటంటే, నేను పలానా కోర్టులో ఏదో నేను ఉద్యోగం చేసేటప్పుడు రాజేష్ అంటూ వచ్చి నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అన్నాడు ఈ కుక్క. అప్పుడు నేను ఇడికి సవాల్ ఇచ్చాను. ఒరే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే, ఒకరికే పుట్టుంటే అది ప్రూవ్ చేయరా. ప్రూవ్ చేయకపోతే నీ అబ్బ నువ్వు 10 మంది పుట్టినట్టే అని అప్పుడు కోపంలో అన్నాను. ఓకే, ఆ తల్లిని మనం అవమానించుకోవడం కాబట్టి ఇప్పుడు అంటలేదు. కానీ ఈ కుక్క ప్రూవ్ చేయలేదు ఇప్పుడు. ఈ కుక్క ప్రూవ్ చేయలేదు సరి కదా, కనీసం మాట కూడా అక్కడ ఎత్తలేదండి. వేరు మాటలు మళ్ళీ నోటుకు వచ్చినట్టు మొరుగుతుంది ఈ కుక్క. అయితే వీడికి అప్పుడు సవాల్ ఇచ్చాను. రే కుక్క మళ్ళీ ఎత్తున్నాను సవాల్. నిజంగా నువ్వు నీ అబ్బకే పుట్టుంటే, నువ్వు ఆ సీట్ లో కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినట్టు నీ ముందు చేతులు కట్టుకున్నట్టు నిరూపించకపోతే నేను అప్పుడు అన్న మాట మళ్ళీ ఈ కుక్క వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ మాల నాయకులు తిడతారు. మరి తెలుగుదేశం పార్టీలో ఎస్సీ మాల కార్యకర్తలకు ఎవరికైనా కోపం వచ్చింది అనుకో, ఈ కుక్క సూటు పరిస్థితి ఏంటి? ఈ కుక్క పైన మిగిలిన ఆ 4 గంటల బొచ్చు పరిస్థితి ఏంటి? లేదు నిజంగా పరిగెట్టించేయాలి, మా దగ్గర అధికారం వచ్చిన వెంటనే పరిగెట్టించాలంటే ఎంత? ఈ కుక్క బొచ్చు ఎంత?